హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు టాపిక్ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి ఒక పెద్ద షిప్ అయితే వైజాగ్ అయితే కొట్టుకొని వచ్చింది. ఇప్పుడు దాన్ని చూడడానికి అయితే మనం వెళ్తున్నాము. గెట్ రెడీ. ఇప్పుడైతే మనం కైలాసగిరిలో ఉన్నాము. ఆ కైలాసగిరి నుంచి బంగ్లాదేశ్ షిప్ కొట్టుకొచ్చింది కదా, అక్కడికైతే వెళ్ళబోతున్నాము. మనం కైలాసగిరి కొండ దిగిన తర్వాత ఇక్కడ చూడండి, ఆర్కే బీచ్ 5.3 కిలోమీటర్స్, రుషికొండ బీచ్ 6.1 కిలోమీటర్ అయితే ఉంది. ఇక్కడైతే చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి అన్ని ఇక్కడ ఈ సర్కిల్లోనే ఉంటాయి అన్నమాట. సో మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలన్నమాట. అక్కడ బీచ్ కనిపిస్తుంది కదా రైట్లో, అక్కడే అనమాట ఆ షిప్ కొట్టుకొని వచ్చి ఆగిపోయింది. కొంచెం ముందుకెళ్ళి మనం రైట్ తీసేసుకుంటే అక్కడ మన జోడుగుళ్ళ పాలెం అనే ఒక బోర్డు అయితే వస్తుంది. ఆ బోర్డు పక్కనే వెంటనే లెఫ్ట్లో అయితే ఇంకా బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. Don't bitch and moan about it, please. God forbid you scrape your knees, and it's nothing to sneeze at. Oh, I've told you over and over again. You gotta get both hands around it and make your own plans. Roller coaster, it's taking over. It's about time. చెప్పాను కదా జోడుగొల్ల పాలెం అని. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ బీచ్లోకి అయితే ఒక మట్టి రోడ్డు అయితే వస్తుంది. ఇప్పుడైతే వెళ్దాం. అక్కడ నుంచే ఆ షిప్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. లెట్స్ గో. ఇదిగో చూడండి, ఇక్కడే లెఫ్ట్ అనమాట. ఈ మట్టి రోడ్లోంచి లోపలికి అయితే వెళ్తే ఆ బీచ్ వస్తుంది. ఇక్కడ రైట్కి అయితే మనం ఇప్పుడు తీసుకోవాలి, స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. చూడండి, మీకు బాగా గమనిస్తే దూరంలో బాగా కనిపిస్తూ ఉంది అదంతా. ఇంకా మనం దగ్గరికి వెళ్ళి అయితే మీకు నేను చూపిస్తాను కదా. అక్కడ చూడండి, ఒక పక్క బీచ్, ఒక పక్క రోడ్డు. వైజాగ్లో మొత్తం ఇలానే ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదిగో చూడండి, నేను చూపిస్తున్నాను కదా, అదే అనమాట షిప్. ఇక్కడ నుంచి చాలా చిన్నగా కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళేసరికి చాలా పెద్దదనమాట. దగ్గరికి వెళ్ళి అయితే మనం చూద్దాము. ఇక్కడ నుంచి అయితే బైక్ బాగా డ్రైవ్ చేయాలి, ఎందుకంటే స్కిడ్ అవుతూ ఉంది. ఈ ఇసుకలో బాగా స్కిడ్ అవుతుంది. చాలా అంటే చాలా నెమ్మదిగా అయితే వెళ్ళాలి. కొంచెం ముందుకెళ్ళి అయితే పార్క్ చేసి ఇంక అక్కడ నుంచి అయితే నడిచిపోవాలన్నమాట. అప్పటికే వెళ్ళదు. చూడండి, వీళ్ళందరూ వెళ్తున్నారు చిన్నగా. ఇక్కడ నుంచి ఈ కొంచెం ఫ్రంట్లోకి వెళ్తే అక్కడ కొంచెం పార్కింగ్ లాగా చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పాను కదా, చూడండి ఇంకా ముందుకు వస్తూ ఉంటే ఇదంతా ఇసుక. బైక్ అయితే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, మొత్తం జారిపోతా స్కిడ్ అయి పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. చూడండి, మేమైతే చాలా కష్టపడి అయితే ముందుకైతే తీసుకెళ్ళాము. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ పార్క్ చేసి మేము నడిచి అయితే వెళ్ళిపోతాము. సో మొత్తానికి అయితే బైక్ ఇక్కడ రైట్లో అయితే పార్క్ చేసాము. ఇక్కడ నుంచి అయితే నడిచి వెళ్ళాలి. ఇంకా బైక్ అయితే కష్టము. మ్యాక్సిమం ఇంకా బ్యాక్ అయితే చాలామంది ఆపేస్తారు బైకులు. మేమైతే ఇక్కడ వరకు తీసుకొచ్చాము. చూడండి, ఇక్కడ చూడండి, పెద్ద తాబేలు ఒకటి పాపం చనిపోయింది. చాలా అంటే చాలా పెద్దది, ఏజ్ కూడా చాలా ఉంటుంది. మీకు దగ్గరగా చూస్తే చాలా పెద్దది, ఫోన్లో ఇది చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా పెద్దది. చూడండి, ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్దాము. ఇదంతా తెన్నేటి పార్క్ అనమాట. ఇదంతా వ్యూ తెన్నేటి పార్క్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి చూస్తే ఆ వ్యూ పాయింట్ ఉంది కదా, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా మనం ఆల్మోస్ట్ అయితే మనం దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, అక్కడ అదనమాట.
సో బంగ్లాదేశ్ నుంచి అయితే షిప్ కొట్టుకొచ్చింది అయితే ఇదే అనమాట మన వైజాగ్కి. చూడండి, దీని పేరు ఎంవి మా కార్గో షిప్. బంగ్లాదేశ్ నుంచి అయితే కొట్టుకొచ్చింది. కరెక్ట్గా అక్టోబర్ 11, 2020 సంవత్సరంలో బంగాళాఖాతంలో చాలా పెద్ద అల్పపీడనం అయితే వచ్చింది. 3000 టన్నుల బరువైన ఆ షిప్ కూడా కొట్టుకొచ్చింది. అంటే అంత పెద్ద గాలులు, వర్షాలు అవన్నీ వచ్చాయన్నమాట. ఇదంతా తెన్నేటి పార్క్లో అన్నమాట ఆగింది. ఇది కొట్టుకొని వచ్చి ఇప్పటికే ఒక 4 years అయితే అయిందనమాట. చూడండి, 80 meters దాకా అయితే ఉంటుంది ఇది. ఇప్పుడు దీన్ని ఫ్లోటింగ్ రెస్టారెంట్గా టూరిస్ట్ కోసం ఒక 10 కోట్లు పెట్టి అయితే రెడీ చేస్తూ ఉన్నారు. ఒక 4 years అయింది కదా, ఇంకా దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక 10 కోట్లు పెట్టి అయితే ఫ్లోటింగ్ రెస్టారెంట్ అని పేరు పెట్టేసి టూరిజం అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. ఇంకొంచెం అయితే మనం ముందుకెళ్ళి అక్కడ కొంచెం ఎంజాయ్ అయితే చేద్దాము. చూడండి, అక్కడ రాళ్ళు అవి ఉన్నాయి కదా, చాలామంది అయితే అక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు. కొంచెం తీరం అయితే వెనక్కి అయితే వెళ్ళింది. మన తుఫాన్లు అవి వచ్చినప్పుడైతే కొంచెం ముందుకైతే వస్తుంది. చూడండి, అక్కడ మొత్తం పాచిపోయి పట్టిపోయింది. అందులో చిన్న చిన్న చేపలు అవి ఉన్నాయి. మేమైతే కొంచెం సాహసం చేసి అయితే ముందుకైతే వెళ్తూ ఉన్నాము. మా బ్రో వెళ్తున్నాడు చూడండి, ఇంకా నేను కూడా వెళ్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఆ చిన్న చిన్న చేపలు అవి అన్నీ ఇరుక్కొని పోయాయి. మళ్ళీ పెద్ద తీరం వచ్చినప్పుడు మళ్ళీ అంతా లోపలికి అయితే వెళ్ళిపోతాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ చిన్న చిన్న కుంటలు అయితే వీటికి చాలు. ఇక్కడ మొత్తానికైతే వ్యూ చాలా బాగుందని మేమైతే ముందుకెళ్ళి ఫొటోస్ అయితే తీసుకొని కొంచెం సరదా గడిపేసి మళ్ళీ ఇంకా అయితే వెళ్ళిపోయాం అనమాట. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సినిమా లొకేషన్స్ మొత్తం తీస్తూ ఉంటారన్నమాట ఇక్కడ వైజాగ్లో ఏ ప్లేస్ అయినా చాలా అంటే చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చుతుందైతే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మొత్తానికైతే మేము ఫొటోస్ దిగేసి అయితే ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఇప్పటికే మా పని అయిపోయింది. ఆ ఇసుకలో ఇప్పుడు ఆ ఎండలో చాలా కష్టంగా అయితే నడవాలి. చూడండి, ఇప్పుడు నాకు చూపిస్తాను. మొత్తం నేనైతే అంతా డల్ అయిపోయాను, అసలు ఏం లేదు. కానీ ఎక్సలెంట్ వ్యూ అని అయితే నేను మీకు చూపించడం కోసం అయితే నేను వచ్చాను. చూడండి, ఇంకా అసలు నా పని ఏం లేదు, అయిపోయింది. చాలా అంటే చాలా నడిచాము ఇప్పటికే. అవన్నీ చూపించుకుంటూ వచ్చాను ప్రతి వీడియో. ఇంకా మీకు వీడియోస్ చాలా వస్తాయి. ప్లీజ్ అయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. చూడండి, నా పని అయితే అయిపోయింది. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.